ఏజీ సొల్యూషన్స్ వారి ఆధ్వర్యంలో జిల్లా జైలు ప్రక్కన పాత స్టేట్ బ్యాంక్ ఎదురు చలివేంద్రాన్ని వైసీపీ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి, ఏజీ సొల్యూషన్స్ డైరెక్టర్ ప్రియా చేతుల మీదుగా ప్రారంభించారు. నగరంలో రోజురోజుకి ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో మహిళలకు, పిల్లలకు, ఆటో కార్మికులకు ప్రజల దాహార్తిని తీర్చేందుకు మజ్జిగ, చల్లటి మంచినీరు చలివేంద్రం ద్వారా ప్రజలకు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలిపారు. ఒంగోలులో ప్రతి సంవత్సరం ఏజే సొల్యూషన్స్ వారు పాదచారులకు దాహార్తి తీరుస్తున్న ఏజే సొల్యూషన్స్ డైరెక్టర్ ప్రియా వారి సంస్థను ప్రణీత్ రెడ్డి అభినందించారు. స్కూల్కి వెళ్లే పిల్లల కొరకు, రైల్వే స్టేషన్కి వెళ్లే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కొల్లం దీపక్, సాహిత్య, కాకమాను సునీల్, చిక్కాల కిరణ్ కుమార్, మన్నం సుధీర్ కుమార్, దొంతా శ్రీను, మహిళలు, స్నేహితులు, పాదచారులు పాల్గొన్నారు. ఇవాళ చెన్ను సాఫ్ట్వేర్ ప్రియా గారి ఆధ్వర్యంలో వాళ్ళ కంపెనీ తరఫున చెన్ను సాఫ్ట్వేర్ అండ్ సొల్యూషన్స్, ఏజే సొల్యూషన్స్ వాళ్ళ తరఫున ఈ చలివేంద్రం ఓపెనింగ్కి నన్ను చీఫ్ గెస్ట్గా పెట్టడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి ఈ ఎండలో చాలా అవసరమైనవి ఈ సేవా కార్యక్రమాలు చేయాలా. ఎందుకంటే పబ్లిక్ ఎస్పెషల్లీ ఈ రోడ్లో, ఎందుకంటే ఈ ఎండలో వాస్తవంగా చాలా ఈ నెక్స్ట్ 1 month చాలా ఎండలు ఎక్కువ ఉంటాయి. సో ఈ టైంలో ఇలా ఏర్పాటు చేయడం చాలా సంతోషం. కామన్ మా పబ్లిక్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది, ఎస్పెషల్లీ మెయిన్ రోడ్లో. ఎందుకంటే చాలామంది ఇప్పుడు తిరుగుతూ ఉంటారు, కలెక్టర్ ఆఫీస్ దగ్గర తిరుగుతూ ఉంటారు, రైల్వే స్టేషన్కి కలెక్టర్ ఆఫీస్ మధ్యలో చాలామంది తిరుగుతూ ఉంటారు. సో ఈ కార్యక్రమానికి ఇలాంటి ఆలోచన రావడం చాలా మంచి విషయం. సో పబ్లిక్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది. మజ్జిగ కూడా అవైలబిలిటీలో ఉంది ఇక్కడ. సో అందరూ పబ్లిక్, ఒంగోలు పబ్లిక్ ఇక్కడ దాంట్లో షెల్టర్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో కొంచెం అవసరమైతే ఇక్కడ రెస్ట్ తీసుకోవచ్చు. ఈ ఎండలకి చాలామంది పడిపోతారు కళ్ళు తిరిగి, సన్స్ట్రోక్ వచ్చి. సో వాళ్ళందరికీ ఇక్కడ మంచి ఏర్పాటు చేశాం. సో ప్రియా గారికి ఇలాంటి మంచి పనులు చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు చలివేంద్రం ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఏజే సొల్యూషన్స్ సైడ్ నుంచి. మేము వచ్చి లాస్ట్ ఇయర్ కూడా ఇది చర్చ్ సెంటర్లో చేశాము. మంచి రెస్పాన్స్ ఉండింది. చాలామందికి, అంగన్వాడీ వాళ్ళకి, అక్కడ జరుగుతున్న ధర్నాల్లో అట్లా ఇట్లా వచ్చిన వాళ్ళకి కానీ, ఆటో డ్రైవర్స్కి కానీ వాళ్ళందరికీ వాటర్ ఇవ్వడం అనేది జరిగింది. సమ్మర్లో డీహైడ్రేట్ అవుతూ ఉంటారు జనాలు, అందరూ వాటర్ బాటిల్ క్యారీ చేయరు. కాబట్టి ఎవరికన్నా అఫోర్డబుల్ లేని వాళ్ళకి, నడిచి అలా వెళ్ళే వాళ్ళకి, పాసర్స్కి వాటర్ ఇవ్వడం అనేది ఎండకి, సమ్మర్కి చాలా మంచి ఆలోచన అని చెప్పేసి మేము అనుకొని ఇది చేయడం జరిగింది. దీనికి విచ్చేసిన బాలినేని ప్రణీత్ గారికి థ్యాంక్ యూ సో మచ్.